లాయర్ గారు, ఆ విషయమే. ఎవడి రామనాథం? సరే సరే, ఈరోజు నా తరపున ఆ కోర్టులో మీరే పిలవండి. కౌంటర్ వేస్తామని ఒక్క 3 రోజుల వాయిదా తీసుకోండి. ఈలోపు సుప్రీంకోర్టు నుంచి అడ్వకేట్స్ పిలిపించండి. రోజుకి 5 లక్షలు కాదు 10 లక్షలైనా పర్వాలేదు. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ మనకి వ్యతిరేకంగా హైకోర్టు నుంచి ఉత్తర్వులు జారీ అవడానికి వీలు లేదు. ప్లీజ్ ప్లీజ్ హ్యాండిల్ ఇట్ కేర్ఫుల్లీ ప్లీజ్. అరే మల్లేష్, ఆ రామనాథం గారిని ఎక్కడున్నా పట్టుకోండి. రేపటికల్లా పిటిషన్ విత్డ్రా చేయాలి. నాకు తెలుసు దేవి, తమరికి కోపం వస్తుందని. నాకు తెలుసు స్వామి, తమరు ఎందుకు పనికిరాని వారని. లక్ష్మి. అవును స్వామి, ఇప్పుడు ఇతను అతనిపై అంత దాడి చేశాడే, ఇది మీ దృష్టిలో ఘోరమైన నేరం కాదా? కాదనే భారతీయ శిక్షాస్మృతి చెబుతుంది. ఆవేశంలో చేసే ప్రతి చర్య అంత తీవ్రమైనది కాదని ఎన్నో తీర్పులున్నాయి. తప్పును సమర్థించుకునే నేర్పు మీకు ఉందిలేండి. మాట విన్నాడా? సరే సరే, లేకపోతే వాడిని పెళ్ళాం బిడ్డతో సహా తీసుకొచ్చి మన ఫామ్ హౌస్లో బంధించాం. అప్పటికి వినకపోతే మన పద్ధతిలో పైన వెంటనే ఫోన్ చేయి.